పద్మావతి ప్రొడక్షన్ నెంబర్ 2 ఆల్ ది బెస్ట్. ఆమె డైలాగ్ మీరందరూ చాలా థ్యాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు అలాగే అనుకుని పట్టడే చెప్పండి. మీరే పెట్టండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు నేను పద్మావతి బ్యానర్లో ఫస్ట్ సినిమా చేయబోతున్నాను. మా హీరో గారు దేవ్ అండ్ మా హీరో అండ్ డైరెక్టర్ మురళీ రామస్వామి గారు, మీ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నేను మీ స్వాతిశ్రీ. మా ఫిలింని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. మాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో మీ సపోర్ట్తో మా ఫిలింని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దీనమ్మ జీవితం సినిమాకి వచ్చారు, సక్సెస్ఫుల్గా ఆ సినిమా జరిగింది. ఇప్పుడు మురళీ రామస్వామి గారి డైరెక్షన్లో రెండో సినిమా చేస్తున్నాను. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన పద్మావతి ప్రొడక్షన్స్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత హన్సిక ఫస్ట్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అండ్ స్వాతి గారు అండ్ మురళీ రామస్వామి గారు ఈ సినిమాలో లీడ్ గారు చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. నేను చేయలేక చేయించేది. థ్యాంక్ యూ. ఈ మూవీ మెయిన్ కంటెంట్ ఏంటంటే అంతా హ్యాపీ జోన్లో వెళ్ళిపోతుంది. ఫుల్ కామెడీ ఉంటుంది, అలాగే సస్పెన్స్ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి. ప్రేక్షకులకి ఏదేది కావాలో ఉగాది పచ్చడిలాగా చేదు తీపి పులుపు అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. అందరూ ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చక్కగా ఆనందంగా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. కాబట్టి నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను, సక్సెస్ మీట్లో మాట్లాడతాను. ప్రెస్ మీట్, థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ ప్రీ రిలీజ్ మీట్లో మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడినా సరే మళ్ళీ ఇదేంటో డబ్బా చెప్పుకుంటాను అనుకుంటారు. సినిమా చూసిన తర్వాత అప్పుడే అర్థమవుతుంది. మళ్ళీ అందరినీ అప్పుడు ప్రెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హన్సిక. ఇది నా ఫస్ట్ మూవీ. అండ్ దేవ్ గారికి అండ్ మురళీ రామస్వామికి చాలా థ్యాంక్స్ నన్ను ఈ ఫిలింలోకి ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ నేను ఈ ఫస్ట్ ఫిలింని పద్మావతి బ్యానర్లో చేస్తున్నాను. అండ్ సో మీ అందరూ ఈ ఫిలింని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ కెన్ గ్యారంటీ ఇట్. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాధవి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవ్ గారికి అండ్ మురళీ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలిం చాలా బాగుండబోతుంది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి అందరూ చూడండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా అతిథులకి, మమ్మల్ని ఆస్వాదించిన పెద్దలకి అందరికీ నాకు ధన్యవాదాలు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే పద్మావతి ప్రొడక్షన్స్ మేము సక్సెస్ఫుల్గా నేను ప్రేమ పిపాసి నా ఫస్ట్ మూవీ, తర్వాత దీనమ్మ జీవితం అని ఒక కామిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేను తీశాను. మీరు అందరూ ఆశీర్వదించారు. యూట్యూబ్ ఓటీటీలో కూడా నడుస్తుంది. సో మళ్ళీ మా కాంబినేషన్లో అంటే లాస్ట్ టైం మేము ఏదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తే అందరూ వల్గారిటీ ఏదో అన్నారు. సో ఆ వల్గారిటీ అనేది లేకుండా కంప్లీట్ ఫుల్ ఫ్యామిలీ యూత్ఫుల్ కామెడీ మ్యూజికల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఈసారి మీకు ఇవ్వబోతున్నాను. వెరీ సూన్ టైటిల్ కూడా నేను అనౌన్స్ చేస్తాను. షూట్ జరుగుతుంది. ముగ్గురు మన తెలుగు అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. నన్ను గతంలో తెలుగు అమ్మాయి అంటే మన తెలుగులో అమ్మాయిలు కరువేం లేరు అని అందరికీ చెప్తున్నాను. బట్ తెలుగు అమ్మాయిలు కూడా నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. మన తెలుగు డైరెక్టర్లే కదా మా అందరూ చేసేది. ఏదైనా క్యారెక్టర్ మీకు నచ్చకపోతే నో చెప్పండి. వచ్చిన తర్వాత ఇబ్బందులు కాల్ చేయకండి. ఇండస్ట్రీగా ఒక మాటగా చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. బట్ వీళ్ళ ముగ్గురు కూడా బాగా వెరీ కామిక్. తిన ఒక బాస్, తన ఒక ఎంప్లాయ్, తిన ఒక రివెంజ్ లవ్. సో ఇలాగ ఫ్యామిలీ యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ని నేను కంప్లీట్ లిటిల్ హార్ట్స్ అనుకుంటా మొన్న వచ్చింది. దానికి మించి సినిమాని నేను కామిక్గా తీద్దామని నేను డిసైడ్ అయినా. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. సో ముందుగా పద్మావతి ప్రొడక్షన్స్ వారికి నేను ఈ కథ చెప్పినప్పుడు చాలా ఫన్ ఉంది సార్. దీన్ని ఎలా ఏం చేద్దాం, అలా తీసుకొద్దాం ఇలా తీసుకొద్దామా, లేదంటే తమిళ నుంచి ఇలా బాగున్నారు అలా బాగున్నారు అని ఇలా మలయాళం నుంచి ఇలా ఏదో అనుకున్నాం. బట్ వద్దు సార్, నేను అని మన తెలుగు వాళ్ళతోనే చేస్తాను. ఆ క్యారెక్టర్ నచ్చి ఎవరిని పెడదాం అని చాలా ఇద్దరు ముగ్గురిని చూసాను. కానీ నేను కూడా ఇందులో ఒక మెయిన్
ప్లే రోల్ చేయడానికి కారణం ఎవరు దొరక కాదు, ఆ ప్లే రోల్ ఎవరు చేయాలో అంటే నాకన్నా బాగా చేయలేరు అని ఆయన నన్ను చెడగొట్టారు. సో నేను అలాగే కమిట్ అయ్యాను. ఐఎమ్ ఏ డైరెక్టర్. సక్సెస్ఫుల్గా నేను ఒక సినిమా డైరెక్షన్ చేసిన తర్వాత దిగుదాం అక్కడ ఇంకోపే నన్ను క్యారెక్టర్ చేయమన్నారు. సో నేను ఏం చెప్తున్నానంటే ఇది వెరీ సూన్ టైటిల్ అనౌన్స్ చేస్తాను, వెరీ సూన్ సినిమా కూడా రిలీజ్ చేస్తాను. ఈసారి డెఫినెట్లీ మేము కొడుతున్నాం. ప్రెస్ మీట్ ఇంత దూరంలో అరేంజ్ చేసిన మా బాబు నాయక్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని మర్చిపోలేదు, గుర్తుపెట్టుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.